చెప్పడం, కేవలము పూజ చేయడం, కేవలం అభిషేకం చేయడం మీ ఉన్నతికి హేతువులు కావు. మీరు సమన్వయం చేసుకోవడమే మీ ఉన్నతికి హేతువులు. మీరు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడమే మీ ఉన్నతికి హేతువులు. మీరు ఏమీ చెయ్యక్కర్లేదు. ఒక వేద పండితుడిని చూసి నమస్కరిస్తే చాలు. ఒక కృష్ణావధానులు గారు లాంటి మహాపురుషుణ్ణి చూడగానే లేచి నిలబడి నమస్కారం చేస్తే చాలు, ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు. మీ ఏ అహంకారాన్ని మీరు వదిలిపెట్టుకోలేక అన్నిటికీ మీరు వేద పండితుల్ని, వేదం చదువుకున్న వాళ్ళని, పరమభక్తుల్ని నింద చేస్తుంటే ఎన్ని మాటలు లలితా సహస్రం జరిగితే మాత్రం మీకు అర్థమైంది అమ్మవారి అవయవాల గురించి. మీరు ఏ అసూయ వదిలేరు, ఏ రాగం వదిలేరు, ఏ ద్వేషం వదిలేరు, ఏ కోపం వదిలేరు. ఎందుకు రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల? మీకు దానివల్ల ఏమిటి ఉపయోగం? ఎన్ని మాటలు రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అంటే మీ రాగం పోయింది, మీ క్రోధం పోయింది. ఒక్కసారి అని మీ రాగాన్ని మీరు పరిశీలిస్తే, మీ క్రోధాన్ని మీరు పరిశీలిస్తే, అప్పుడు మీరు అమ్మవారి అవయవాలు అందంగా ఉన్నాయని చెప్పడానికి మీరు యోగ్యత పొందినవారు. వాటి అందం ఏమిటో మీ యందు ప్రతిఫలించింది, మీ అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చింది. మీ అనుష్ఠాన పర్యంతంలోకి అమ్మవారి యొక్క స్థూల స్వరూప దర్శనం వలన కలిగినటువంటి జ్ఞానము నడువడిగా పరిణమిస్తే, అనుష్ఠాన పర్యంతములోనికి వస్తే ఆనాడు మీరు ఉద్ధరణ పొందినట్టు. గుళ్ళోకొచ్చినా మీ అల్లరే, మీ ఐశ్వర్యమే, మీ గొడవలే, మీ కుటుంబాల గురించినటువంటి మాటలే, అక్కర్లేని చర్చలే. మనం ఎక్కడికొచ్చాం, ఎక్కడ కూర్చున్నాం, ఏది వింటున్నాం, దేని గురించి మాట్లాడుకుంటున్నాం, ఏ క్షేత్రం చూసాం, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనసులో ఉన్న కించిత్ కల్మషం వదిలిపెట్టలేనప్పుడు ఎన్ని మాటలు ఎక్కడికి వెళ్ళి ఏది వింటే ఫలితం ఉంటుంది. వ్యాసుడు అంటాడు, ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం. ఎన్ని మాటలు క్షేత్రాలు కడితే ఎవడకు కావాలి, ఎన్ని మాటలు నదీ స్నానాలు చేస్తే ఎవడకు కావాలి? నీ మనసుని ఏమైనా నువ్వు ప్రక్షాళనం చేశావా? నీ మనసు ప్రక్షాళనం కాకపోతే, నువ్వు విన్నదే నీకు గుర్తు లేకపోతే, ఇక గుర్తు లేని వాడివి అన్వయం ఏం చేస్తావు? నీకు గుర్తుందని గుర్తేమి? నువ్వు విన్నదాన్ని మననం చేశావా? మననం చేస్తే నీ మనసుని పట్టుకుందా? పట్టుకున్న దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చావా? ఈ తెస్తే చెప్పు, అమ్మవారు పొంగిపోవడానికి సిద్ధంగా ఉంది. దానివల్ల ఆవిడ సంతోషం తప్ప, అమ్మ నువ్వు బాగున్నావమ్మా అంటే సంతోషించడానికి ఆవిడేం వెర్రిది కాదని గుర్తెట్టుకో. ఇది ఒకసారి మళ్ళీ కఠినంగా ఉన్నా ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చెయ్యడంలో ఉన్నటువంటి రహస్యమే వసిన్యాది దేవతల చేత అనవద్యాంగి అని చెప్పించడం. లేకపోతే మీరావిడ అవయవాలు అందంగా ఉన్నాయని చెప్తే ఆవిడ ఎందుకండి పొంగిపోవడం? అంతకన్నా అమాయకత్వం ఉందా లోకంలో? ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ నీ అవయవాలన్నీ చాలా అందంగా ఉన్నాయమ్మా అంటే ఆవిడ పొంగిపోతుందనా నామానికి అర్థం? అది కాదు. ఆవిడవి అవయవములు కావు, అది మంత్ర సంఘాతము. ఆ శరీరం, ఆవిడ శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఒక దేవీ స్వరూపమే. అవి మనలా చెయ్యి అంటే చెయ్యి, కాలంటే కాలు కావవి. అవి ప్రతి అవయవము ఒక దేవీ స్వరూపమే. ఆ భక్తితో నువ్వు అటు చూస్తే ఆ అనుగ్రహం నీకు కలిగి నీ జీవితాన్ని మారుస్తుంది. ఆ భక్తితో చూడడం రాకపోతే ఉపయోగం లేదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎందరో కవుల్ని తాజ్మహల్ చూడడానికి తీసుకెళ్లారు. అందరూ తాజ్మహల్ చూసి బయటికి వచ్చిన తర్వాత ఒక ఆయన అన్నాడు, తాజ్మహల్ ఎలా ఉంది అన్నాడు. చాలా బాగుంది అన్నాడు ఒక ఆయన. ఇంకా అబ్బా ఏమి పాలరాతి కట్టడం అండి ఒక ఆయన. ఇంకా చంద్రుడి వెన్నెల తీసుకొచ్చి పోసేసినట్టుందండి ఒక ఆయన. ఆఖరణ గుర్రం జాషువా గారిని అడిగారు ఎలా ఉంది తాజ్మహల్ అని. జాషువా గారు అన్నాడు, షాజహాన్ కళ్ళ నుంచి కారినటువంటి కన్నీరు ఘనీభవిస్తే ముంతాజ్ బేగం కోసం తాజ్మహల్ అయినట్టు కనపడింది అన్నాడు. యథార్థ దృక్కోణంతో చూడగలిగాడు ఆయన. కాబట్టి నోటి వెంట ఆ మాటలు వచ్చాయి. లలితా సహస్రం మీకు బాగా వంట పడితే అమ్మవారి అవయవముల వంక చూసి మీరు అనగలిగినటువంటి నామం అనవద్యాంగి. ఈ మార్పు మీ యందు రావాలని తల్లి కోరుకోవడం ఈ నామము యొక్క గొప్పతనం. అందుకే ఆవిడ యొక్క అవయవములు కేవల అవయవములు కావు. శిరస్సు ఉందనుకోండి, నా తల అంతే. నా యొక్క అదేంటి హృదయ భాగం ఉందనుకోండి, నా హృదయ భాగం నా వక్షస్థలం అంతే. నా శిఖ ఉందనుకోండి, అది కోటేశ్వరరావు గారి శిఖ అంతే. కానీ అమ్మవారి అవయవాలు అలా కాదు. అది శిరోదేవి, అది కవచదేవి, అది శిఖాదేవి, నేత్రదేవి. ఖడ్గమాలలో చెప్తారు
అమ్మవారి అవయవములన్నీ దేవులే. దేవులంటే దివ్వు అంటే ప్రకాశించునవి. మీ అజ్ఞానమును పోగొట్టగలిగినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ కిరణములే అవయవములుగా రూపాంతరం చెంది స్థూల రూపాన్ని పొందింది. ఆవిడ నిర్గుణ, ఆవిడికి అసలు రూపం లేదు. నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ చదువుతున్నారు కదా. ఆవిడికి అసలు రూపం లేదు. ఆవిడికి రూపం లేదు, పరమశివుడికి రూపం లేదు. ఇద్దరూ నిర్గుణమే. అందుకే ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితాత్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే అని కీర్తిస్తుంది కవచం. ఆయన అంతే, అంతటి నిర్గుణుడు. అమ్మవారు అంత నిర్గుణురాలు. మరి సాకారం ఎందుకు వచ్చింది? సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమః అంటారు శంకరాచార్యులు వారు వేదాంత డిండిమంలో. సగుణా నిర్గుణా సా తద్విధా ప్రోక్తా మనీషిభిః సగుణ రాగిభిః సేవ్యా నిర్గుణా తుర్విరాగిభిః అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. అసలు నిర్గుణమైన పదార్థాన్ని నీ మనసుతో పట్టుకో అంటే నువ్వు పట్టుకోలేవు. ఎందుకంటే వర్ణన లేదు. దేన్ని పట్టుకుంటావు? కాబట్టి నీ మనసు పట్టుకోవడానికి ఆవిడ ఒక రూపాన్ని స్వీకరించింది. అసలు ఆవిడికి రూపాలే లేనప్పుడు, ఆవిడకి అవయవాలే లేనప్పుడు ఆవిడ అవయవాలను నువ్వు కీర్తించడం ఏంటి? ఆ అవయవాలు మనం కర్మ కోసం అని చెప్పి మనం పుట్టిన అవయవాలతో కూడిన సంఘాతం కాదా శరీరం. ఆ శరీర దర్శనం నీ అజ్ఞాన తిమిలను పోగొట్టగలిగినటువంటి కోటి సూర్యుల పగిది వెలిగిపోయేటటువంటి శరీరం. అందుకే లోపల కనబడుతుంది తప్ప ఆవిడ బయట కనబడదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ. కాబట్టి అటువంటి తల్లి ఆవిడ. ఆ దర్శనం నీ కోర్కెలు తీర్చగలిగినటువంటి దర్శనం. లోకంలో నీ కంటితో చూసినవన్నీ నీ యొక్క కోర్కెల్ని తీర్చేవేం కావు, నీకు బంధన హేతువులు. కాబట్టి ఆ తల్లి యొక్క గొప్పతనం అనవద్యాంగి అన్న నామంలో ఇన్ని రహస్యాల్ని చొప్పించి నువ్వు అంతఃపరిశీలనానికి వెళ్ళు, ఇది మీకు ప్రబోధం చెయ్యడం ఆ నామం యొక్క తాత్పర్యం. అంత గొప్ప నామం ఆ నామం. కాబట్టి అనవద్యాంగి సర్వాభరణ భూషిత. అమ్మవారు అనేకమైనటువంటి భూషణముల చేత భూషిత, ప్రకాశించుతున్నటువంటి తల్లి. మీరు చూడండి, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. సాధారణంగా ఏమిటంటే మనం రెండు రకాలైనటువంటి ఆభరణాలు ధరిస్తూ ఉంటాం. ఒకటి సౌందర్య హేతువు, రెండు సౌభాగ్య హేతువు. కొన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అందంగా ఉందా అందంగా లేదా అన్న విచక్షణ చేసి తీయడానికి ఉండదు. అవి ఉండి తీరవలసిందే జీవిత పర్యంతం. మంగళసూత్రాలు నాకు బాగున్నాయా, మంగళసూత్రాలు నాకు బాగులేవా అన్న విచారణ ఏముండదు. మంగళసూత్రం అంటే మంగళసూత్రమే, అది బతికున్నంత కాలం శరీరం మీద ఉంటుంది అంతే. ఆ మంగళసూత్రం ఉండడే అదృష్టం జీవితంలో. కాబట్టి అది సౌభాగ్య వస్తువు. గాజులు మట్టి గాజులా, గాజులా, బంగారు గాజులా అనవసరం. గాజులు అంతే, అవి పరమ పవిత్రమైనవి. ఇప్పుడు గాజు కింద పడింది అనుకోండి, వెంటనే నొచ్చుకుంటారు, అయ్యో గాజు కింద పడిపోయింది. అదే ఓ సీసా పడిపోయింది అనుకోండి, అందులో గాజే ఇందులో గాజే, సీసా పడిపోతే ఏం బెంగ పెట్టుకోరు, గాజు కింద పడితే బెంగ పెట్టుకుంటారు. ఎందుకని అది సౌభాగ్య వస్తువు. నల్లపూసలు సౌభాగ్య వస్తువు, యజ్ఞోపవీతం నీ సౌభాగ్య వస్తువు. అలా సౌభాగ్యమును తెలివిచేసేటటువంటి వస్తువులు కొన్ని ఆభరణములు, సౌందర్యమును ఇనుబడింపచేసేవి కొన్ని. చూడామణి ఉంది, చూడామణి సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తుంది. అలాగే మెడలో వేసుకునే హారములు సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. ఇవి పెట్టుకోవాలా పెట్టుకోక్కర్లేదా అంటే, అవి పెట్టుకుంటే ఎవరు సంతోషించాలని నువ్వు కోరుకుంటున్నావో ఆయన ప్రీతి కోసం నువ్వు పెట్టుకో. మీరు పట్టుకున్నారో లేదో, అవి నువ్వు పెట్టుకున్నావు అంటే అలా నువ్వు పెట్టుకున్నప్పుడు నీ సౌందర్యం ఎవరిని సంతోషపెట్టాలని నువ్వు అనుకుంటున్నావో వారి కోసం పెట్టుకో. సీతమ్మ తల్లి చూడామణి పెట్టుకోలేదు అంటే, తను చూడామణి పెట్టుకున్నప్పుడు తన సౌందర్యం ఎవరిని సంతోషపెట్టాలా రాముడి దగ్గర లేడు, ఉన్నవాడు రావణుడు, కాబట్టి ఆవిడ పెట్టుకోలేదు. కాబట్టి కొన్ని పెట్టుకోవాలా పెట్టుకోకూడదా, ఉన్నాయని పెట్టుకోకూడదు, కొన్ని సందర్భములలోనే పెట్టుకోవాలి. కొన్ని
కొంచెం ఇదంతా దొరదగా ఉందని తీయడానికి వీల్లేదు, ఉండి తీరాలి. ఇప్పుడు అమ్మవారు పెట్టుకున్న ఆభరణములను ఈ రెండుగా భాగించి చూడండి, మీకు నీతి నేర్పుతోంది ఆవిడ. కొన్ని తీయడం ఆభరణం కాదు, నీ బతుకే అది చెప్తోంది ఆవిడ. ఎక్కడ చెప్పింది అలాగా? ఆవిడ చెప్పిందే నేను చెప్పా. మమ జీవన హేతునా అని చెప్పాను. మా ఆవిడికి మాంగళ్యధారణం చేసినప్పుడు నేను బతికున్నానని గుర్తే నీ మెడలో ఈ పసుపు తాడు అని కట్టాను. నా భార్య మెడలో మంగళసూత్రం నేనున్నానని గుర్తు. ఇప్పుడు నా అస్తిత్వము నేనున్నాను అనేటటువంటిది దేని చేత సూచింపబడుతోంది? నా భార్య మెడలో ఉన్న మంగళసూత్రం చేత నిర్ణయింపబడుతోంది. ఆ మంగళసూత్రమునకు అధిష్టాన దేవత అయిన సర్వమంగళాదేవి నా యొక్క ఆరోగ్యాన్ని, నా యొక్క ఆయుర్దాయాన్ని నిర్ణయం చేస్తోంది దాని గుండెల మీద, దాని మెడలో ఉండి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మంగళసూత్రము పక్కన పెట్టడం అన్నది ఉండదు, అది సౌభాగ్య వస్తువు. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పెట్టుకోవచ్చు, తీసి బీరువాలో పెట్టుకోవచ్చు, లాకర్లో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఏది నీకు అత్యంత ప్రధానమో అమ్మవారు నిర్ణయం చేసి చూపించింది. నీకంత జ్ఞానము విచారణ అక్కర్లేదు. నేను పెట్టుకున్నాను, నన్ను చూసి నువ్వు పెట్టేసుకో చాలంది. తల్లి కూతురికి నేర్పేసినట్టు అమ్మవారు తన బిడ్డలకి నేర్పేసింది. నాకు అత్యంత ఇష్టమైనవేమిటో తెలుసా? కామే శబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా. ఆవిడ మంగళసూత్రం మీద నామమే చెప్పించుకుంది. ఆవిడికే అంత ప్రీతిపాత్రమైతే ఇంకా దానికి హేతువులు తెలియాలా? నీ మంగళసూత్రం నీకంత గొప్పదని తెలుసుకోవడానికి హేతు అక్కర్లేదు. ఏ స్త్రీ మెడలో ఉన్న మంగళసూత్రమైనా అంత పరమ పవిత్రమో అని నువ్వు అనుకోవడానికి పురుషుడికి విషయాలు తెలిసి ఉండాలా? అక్కర్లేదు. అమ్మవారి మెడలో మంగళసూత్రం చూసినప్పుడు అమ్మవారు ఎలా కనపడిందో, పరమశివుడి ఇల్లాలు ఎలా కనపడిందో, మంగళసూత్రం వేసుకుని ఉన్న ఏ స్త్రీని చూసినా నీకు పార్వతీదేవి కనపడాలి. నీకు లక్ష్మిగా ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చారు. ఆ అమ్మాయి విషయంలో ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి. మిగిలిన వాళ్ళందరూ నీకెవరు? సాక్షాత్తు పార్వతీదేవి, సాక్షాత్తు గౌరి, సాక్షాత్తు లక్ష్మి. వాళ్ళ మంగళసూత్రాలు, వాళ్ళ బొట్లు, వాళ్ళ పువ్వులు, వాళ్ళ గాజులు చూడగానే ఇన్ని ముఖములతో నా తల్లి దర్శనం అవుతోందని నువ్వు పొంగిపోవాలి. అది కాక నీకు ఇంకొక భావన రావచ్చా? రాకూడదు. ఇప్పుడు ఆ ఆభరణంతోనే పురుషుడికి మార్గం నేర్పింది ఆవిడ, స్త్రీకి సౌభాగ్యం నిలబెట్టింది. ఆ ఒక్క ఆభరణంతో ఆవిడ అలా నిలబెట్టేసిందంటే ఈ ఆభరణానికి ఆవిడ ఎంత కిందకొచ్చిందో తెలుసా అండి? ఎంత గొప్పదైతే అంత తేలిక చేసింది ఆవిడ. మీరు చూడండి, ఇది అమ్మవారి యొక్క వైభవ ప్రకటన చేస్తుంది. మంగళసూత్రం బంగారంతోనే ఉండాలి. ఆ మంగళసూత్రమునకు వేసుకునేటటువంటి నాంతాళ్ళ ఉందంటారు. ఆ నాను తాడు, ఆ శతమానాలు కట్టుకునేటటువంటి తాడు 20 తులములకు తక్కువ కాకూడదు అని వేదం చెప్పింది. అంతకన్నా తక్కువ ఉంటే పరమ ప్రమాదం అన్నారు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, అసలు ఆడపిల్లని కన్యాదానం చెయ్యడము అంటే ఎంత కష్టం అవుతుందో ఆలోచించండి. ఇప్పుడు మగపిల్లి వారు అంటారు మంగళసూత్రం ఆడపిల్లదేనండి అంటారు. వాళ్ళు 2వ శతమానం తేవడానికి కూడా ఇష్టపడతారు కాబట్టి అమ్మవారేమంది? పసుపు తాడు అందంతే. అసలు వాడి ఎంత కోటీశ్వరుడు కానివ్వండి, కట్టేది పసుపు తాడే. ఇంకోటి కట్టరు. వాళ్ళు ఐశ్వర్యవంతులండి, బంగారంతో ముడియించుకున్నారనడానికి లేదు శాస్త్రంలో. పసుపు తాడే కట్టాలి. వాడు కోటీశ్వరుడు కానివ్వండి, కోటీశ్వరుడు కానివ్వండి, పసుపు తాడే కట్టాలి. ఆ తర్వాత ఏం చేసుకుంటే నాకెందుకు? అక్కడ కట్టినా, ఇక్కడ కట్టినా, ఎక్కడ కట్టినా పసుపు తాడే కడతారంతే. ఆ పసుపు తాడు ఆ శక్తిని పొందడానికి దేని మీద పెట్టాలి? కొబ్బరి బొండం మీద పెట్టు. కొబ్బరి బొండానికి తీసుకెళ్లి ఆల్చిప్పలు, గుండు సూదులు గుచ్చుతానంటే నీ కర్మ. అది పూర్ణఫలం, పార్వతీ పరమేశ్వర స్వరూపం. దానికి సూదులు గుచ్చెట్టుకొస్తే దాని మీద పెట్టిన మంగళసూత్రానికి గౌరవం ఏముంటుంది? దాని మీద తీసుకెళ్లి అమ్మేవాళ్ళు అలాగే ఉన్నారు, చేసేవాళ్ళు అలాగే ఉన్నారు. ఏదో రంగురంగుల గుండు సూదులు, పైన ఇలా టోపీలా ఉన్న గుండు సూదులు తీసుకొచ్చి ఆ కొబ్బరి బొండానికి గుచ్చేయడం. దాని మీద ఏదో ఇంకా ఆడపిల్ల ఒళ్ళో ఆ కొబ్బరి బొండం పెడితే ఓ కాస్త వేపకాయంత వెర్రున్నది ఎవరితో బయలుదేరుతుంది. బయలుదేరి ఈ అమ్మాయి పేరో అబ్బాయి పేరో దాని మీద రాయిస్తారు. ఆ గుండు సూదులతోటి కొబ్బరి బొండాన్ని గుచ్చడం. కొబ్బరి బొండం అంటే పూర్ణఫలం అండి. కొబ్బరి బొండం మీద శివానంద లహరిలో శంకరాచార్యుల వారు శ్లోకమే చేసేసారు. ఏది చేసినా కొబ్బరి బొండమే. మీరు పూజ చేస్తున్నారంటే బొండం పట్టుకుని లేచి నిలబడి దానం ఇస్తారు. అది సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. పెద్దలు గుడి ముందుకు వచ్చారు. వారు గుడి ముందుకు వచ్చారంటే లోపల కూర్చున్నటువంటి పరమేశ్వరుడు అయ్యయ్యో వారు వచ్చారు, వారు నా దగ్గరికి రావడం ఏంటి, నేనే బయటకు వస్తానని బయటకు వస్తాడు ఆయన. పూర్ణకుంభం కొబ్బరి బొండమే, ఇంకోటి పెట్టడానికి లేదు.
కొబ్బరి బొండం బయటికి వచ్చింది అంటే, పూర్ణకుంభం వచ్చిందంటే లోపల ఉన్న ఈశ్వరుడు బయటికి వచ్చాడని. ఆయన కోసం పూర్ణకుంభం వచ్చిందండి అన్నారు అనుకోండి, అంటే ఆ దేవాలయ అధిష్టాన దేవత బయటికి వచ్చి లోపలికి ఆహ్వానిస్తున్నాడు అంటే ఆయన పరమ పూజనీయుడు. కాబట్టి ఇప్పుడు కొబ్బరి బొండం పూర్ణకుంభం అక్కడ కనబడితే చెప్పులు వేసుకు దిగాడు అనుకోండి, ఉత్తర క్షణం మీరు కొబ్బరి బొండం పట్టుకెళ్ళిపోవాలి లోపలికి. పూర్ణకుంభం వాడికి అర్హత లేదు పూర్ణకుంభం పట్టుకోవడానికి. వాడు చెప్పులు విప్పి కిందకి దిగాలి. దిగి వాడు తన కుడి చేత్తో స్పృశించాలి ఆ పూర్ణకుంభాన్ని. అంటే ఈశ్వరా, నా కోసం ఎదురొచ్చావా తండ్రి, నీ పాదములు ఎంత కష్టపడ్డాయో తండ్రి, నా మీద ఇంత ప్రేమ అని ఆ పాదాలు ముట్టుకోవాలి. పూర్ణకుంభాన్ని స్పృశించిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరుగుతారు, ఈయన వెనక నడవాలి. ఈశ్వరుడు వస్తే మామూలుగా బయటికి రాకూడదు, మామూలుగా లోపలికి వెళ్ళకూడదు. అందుకని పూర్ణకుంభం వస్తే మేళతాళాలు ఉండాలి. మేళతాళాలతో పూర్ణకుంభం పెడతారు, మేళతాళాలతో పూర్ణకుంభంతో లోపలికి పెడతారు. అదే పెళ్లివారు వస్తున్నారంటే మేళతాళాలతో లోపలికి వెళ్ళకూడదు. ఒక్క పూర్ణకుంభం ఉన్నప్పుడే మేళతాళాలతో లోపలికి తీసుకెడతారు. ఇంత మర్యాద కొబ్బరి బొండ అనుకుంటే, కొబ్బరి బొండానికి టోపీ సూదులు గుచ్చమని ఎవడు చెప్పాడు నీకు? అవి గుచ్చి తీసుకొస్తే ఇప్పుడు నువ్వు పార్వతీ పరమేశ్వరుల యొక్క శరీరంగా భావించి తెచ్చిన కొబ్బరి బొండం అయితే, ఆవిడ ఒంటి మీద ఆయన ఒంటి మీద సూదులతో నీ కూతురు పేరు రాసి తీసుకొస్తున్నావు. ఆ పిల్ల బతుకు బాగుంటుందని ఎలా అనుకుంటున్నావు? అంటే మనకి తెలియక ఎంతటి తప్పుడు పనులు మనం చేస్తున్నామో మీరు ఆలోచించండి పెద్దలారా. నా వంటి అజ్ఞాని మీకు చెప్పాడు అనుకోకండి. కాబట్టి ఏదో సరదాగా కనపడినట్టు అనిపిస్తుంది. సరదాగా కనపడింది కదా అని ప్రతి పని చేసేయకూడదు. అందున వివాహం అనేటటువంటిది ఇద్దరి జీవితాలకి సంబంధించిన విషయం. ఎంత జాగ్రత్తగానో ఉండాలి. తెర పడితే శచీ పూజ చేస్తాడండి కన్యాదాత. తెర కాదు అది, అది శచీదేవి ఆ మధ్యలో నిలబడింది. అందుకని తెల్ల బియ్యంతో పూజ చెయ్యాలి కన్యాదాత. పూజ చేసి అమ్మా శచీదేవి నువ్వు వచ్చి నిలబడ్డామని పూజ చేస్తాడు. పూజ చేసిన తరువాత తెర పైకెత్తి తెర అలా ఉండగానే కన్యాదానం చెయ్యాలి కన్యాదాత. తెర తీసి కన్యాదానం లేదు. అటు కూర్చుని ఉండగానే తెర పైకెత్తి పాదాల మీద నీళ్లు పోసి కాళ్ళు కడుగుతాడు. కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన తల మీద చల్లుకుంటాడు. నారాయణుడి కాళ్ళు కడిగాను నేనని. అలాగే పెట్టి చేతులతో కన్యాదానం చేస్తాడు. చేసేటప్పుడు కొబ్బరి బొండం, గంధపు చెక్క, గుమ్మడి పండు పట్టుకుందనుకోండి ఆడపిల్ల, దశదానములు చేసేసినట్టే కన్యాదాత. ఆ సమయంలో గోదానం, హిరణ్యదానం, గృహదానం, పుస్తకదానం ఇన్ని చెయ్యాలి కన్యాదానం చేసే ముందు. ఇన్ని చేసి అన్నం పెట్టాలి వచ్చిన వాళ్ళకి. ఆభరణములు అంటే అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆభరణములు సౌభాగ్య ఆభరణములు, తంతు గురించి కాదు. అందులో నీ జీవితం ఉందిరా. మీ ఇద్దరు బతకవలసిన తీరుంది. మీరిద్దరూ ఎందుకు బతకాలో, ఆయన బతకాలని నువ్వెందుకు కోరుకుంటున్నావో, నువ్వు ఉండాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నాడో మీ ఇద్దరి ప్రస్థానం ఉంది. నువ్వు 10 కాలాలు బతకాలని యోక్తబంధనం ఆయన చేస్తాడు. నువ్వు ఉండాలయ్యా అని ఈవిడ మంగళసూత్రం కళ్ళకద్దుకుంటోంది. సనాతన ధర్మము, ఆర్షధర్మము, వైదికమైనటువంటి జీవన విధానమంతా ఆ ఆభరణములలో ఉంది. ఇంత నీకు తెలియదేమోనని ఆవిడే వేసుకుంది, అమ్మవారే వేసుకుంది. మనం ఎలాగరా దాన్ని వేసుకోకుండా ఉంటామని నువ్వు వేసుకుంటావని అమ్మవారు కోరుకుంటోంది. కాబట్టి సౌందర్య సాధనముల చేత, సౌభాగ్య ఆభరణముల చేత అమ్మవారు లోకమునకు పాఠాన్ని నేర్పుతోంది. కాదు మామూలుగా కనపడినటువంటి ఆభరణముల వంక మీరు చూస్తే ఆ ఆభరణముల వలన మీకు ఏదో కొత్తగా ఉన్నతి కలుగుతుంది అనుకోవడానికి ఏముండదు. మహా అయితే ఏమండి మీ ముక్కు పుడక దేంతో చేయించుకున్నారు అంటే డైమండ్తో చేయించుకున్నానండి అంటే, డైమండ్ అబ్బాయి ఎక్కడ డైమండ్, ఏదో ఎక్కడి నుంచో తెచ్చారండి, ఎంత 10 లక్షలు అని, చాలా బాగుందండి అని ఎక్కడని ఇంటికి వచ్చి 10 లక్షలట ఏం బాగుందండి, మన పని మనిషి పెట్టుకున్నంత కూడా బాగులేదు అంటారు. అందుకు బడికి వస్తుంది. ఇవి అమ్మవారు తాను వేసుకుని నీకు నేర్పింది. కాబట్టి అవి కేవలము ఆభరణములు కాదు. వాటి వంక చూస్తే, వాటిని నువ్వు అన్వయం చేసుకుంటే, అవి నీకు వినపడితే, కనపడితే నీ జీవితానికి ఒక మహత్తరమైనటువంటి దిశానిర్దేశకత్వము లభిస్తుంది. ధ్యానంలో నీకు అమ్మవారి ఆభరణములలో ఏదైనా కనపడితే నువ్వు అమ్మవారి అనుగ్రహమునకు పాత్రుడవుతున్నావని గుర్తు. మీరొక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మతం అనగా ఏమి జ్ఞాపకం పెట్టుకోండి. సనాతన ధర్మం అనగా ఏమి? అనుష్ఠానమే. సనాతన ధర్మం అంటే ఉపన్యాసం కాదు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సనాతన ధర్మంలో గొప్పతనం ఏమి? సనాతన ధర్మం చాలా బాగా పరిఢవిల్లుతోందండి అంటే కాకినాడలో ఎక్కడ చూసినా ఉపన్యాసాలు జరుగుతూ ఉంటాయి కాదు. కాకినాడలో ఎవరి ముఖాన్న చూడండి బొట్టు పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు సనాతన ధర్మం పరిఢవిల్లుతోందనడానికి ఇది హేతువా?
అన్ని చెరగులా ఉపన్యాసాలు జరగడం హేతువా నాకు చెప్పండి? అందరి ముఖాన్న బొట్టు ఉండడం హేతువు. అమ్మవారి అనుగ్రహం పొందాడు అనడానికి ఆ ముఖాన బొట్టుతో కూడిన ముఖం మంగళప్రదమైన ముఖం. బొట్టుతో కూడినటువంటి ముఖములే అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతోందనడానికి, సనాతన ధర్మము జీర్ణమయ్యుందనడానికి గుర్తు. ఉపన్యాసాలు బోలెడన్ని జరుగుతున్నాయి, బొట్టు పెట్టుకునేవాడొక్కడు లేడు. అప్పుడు అనుష్ఠానములోకి ఉన్నదా మతము? లేదు. అంటే ఎవరో చెప్పే నలుగురి యందు 5గురి యందు ఉన్నది, ఉపయోగం ఉన్నదా? అందరూ సుఖంగా ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకని? అందరి అనుష్ఠానములోకి రాలేదు. నువ్వు నమ్మావని గుర్తేమి, నువ్వు అనుష్ఠానములో ఉన్నావని గుర్తేమి? అమ్మవారి యొక్క ధ్యానము చేసినప్పుడు, ఏ అమ్మవారి ముఖమండలం చూసినప్పుడు ఆ బొట్టు చూస్తే పొంగిపోతావో, ఆ బొట్టు పెట్టుకోకుండా నువ్వు ఉండలేని తనం నీకు రావాలి. ఆ విభూతి పెట్టుకోకుండా ఉండలేని తనం నీకు రావాలి. అమ్మవారి అనుగ్రహమునకు యోగ్యమైన వస్తువులేవో వాటిని పూజించడం నీకు రావాలి. నువ్వు అలా వెళ్ళిపోతున్నావు, ఓ ఎర్రటి పువ్వు కింద పడిందో, గులాబీ పువ్వు, నువ్వు ఆ పువ్వుని నాకేం అని వెళ్ళిపోకూడదు. ఎర్ర పువ్వు సౌభాగ్య వస్తువు. సౌభాగ్యం అంటే ఎవరికో ఒకరి యొక్క భర్త ఆయుర్దాయమును నిర్ణయించగలిగినది. ఒక సువాసిని తెలియక ఈ పువ్వుని కాని తొక్కేసిందా దుర్ఘడియలలో, ఆమె యొక్క సౌభాగ్యమే కదిలిపోవచ్చు. కాబట్టి ఈ పువ్విలా కింద పడి ఉండడానికి వీల్లేదు. నువ్వు వెంటనే తీసి కళ్ళకద్దుకుని తీసుకెళ్లి ఒక గోడ మీద పెట్టేశావు, ఓ చెట్టు మొదట్లోకి తీసుకెళ్లి పెట్టేశావు. చెట్టు మొదట్లోకి కానీ నీటిలో కానీ పెట్టేశారంటే ఇక దాన్ని తీయకుండా అలా ఉంచేయండి గుర్తు. చెట్టు మొదట్లోనే చెట్టుకి సారంగా వెళ్ళిపోతుంది అది. కాబట్టి ఇప్పుడు ఒక పువ్వుని చూడగానే నువ్వంత జాగ్రత్తగా ఉన్నావు అంటే అనుష్ఠానములో ఉన్నది, అమ్మవారి అనుగ్రహము అందరి యందు ఉన్నది, అమ్మవారి కోసం అందరూ పరితపిస్తున్నారని గుర్తు. సభలో 10,000 మంది ఉన్నారు. సభలోకి ఒక వ్యక్తి వస్తుంటే బుట్టలతో గులాబీ పూలు పుట్టుకుని ఆ గులాబీ పూలు చల్లుతున్నారు. ఆయన ఆ పూలు తొక్కుతూ వేదిక మీదకి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకి సనాతన ధర్మం గురించి చెప్పే అధికారం ఉన్నదా? లేదు. ఎక్కడో గురు పూజగా అలా చేస్తే ఏమో, దాని స్థితి వేరు. గురు పూజగా చేసినా ఎర్రపూలు తప్పకుండా ఉండడమే మంచిది. అటువంటప్పుడు నీవు కాని ఆ సనాతనము ధర్మము పట్ల మక్కువ ఉన్నవాడివైతే అది నిజంగా నీ యొక్క నడువడి యందు, నీ ఆచరణ యందు ప్రకటనము కావాలి. నీ ఆచరణమునందు ప్రకటనము కాలేదంటే ఒక్కటే గుర్తు, నీవు ఇంకా అమ్మవారిని బాగా ధ్యానం చేసి నువ్వు అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం నేర్చుకుని ఉండాలి. అందుకే నీకు అటువంటి చిహ్నములేవీ లేవు, నీకు వాటి యందు ప్రీతి కలగట్లేదు. ఒక మాట చెప్తారేమో, లోపల మనసుకున్నాయంటారేమో, మనసుకుంటే పైకి ఉండకుండా ఉండడం సాధ్యం కాదు. నాకు నా కొడుకు మీద ప్రీతి ఉంటే వాడికి బిస్కెట్ల ప్యాకెట్ కొనకుండా ఉండడం నా వల్ల కాదు, కొని తీరుతాను. నా కొడుకుతో మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాకుండా ఉండదు, నేను మాట్లాడి తీరుతాను. నాకు నిజంగా భక్తి ఉంటే సనాతన ధర్మము ఏవి ఉండి తీరాలని చెప్పిందో అవి నేను ఉంచుకోకుండా ఉండలేను. ఓ రుద్రాక్షమాల లేకుండా, ముఖాన బొట్టు లేకుండా నేను తిరగలేను. అలా ఎందుకు తిరగలేను? నాకు సనాతన ధర్మం పట్ల మక్కువ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఉపన్యాసం సనాతన ధర్మమా, మీరు ఆచరించడం సనాతన ధర్మమా? అందుకే సనాతన ధర్మమునందు సంఖ్యాబలంతో నిమిత్తం లేదు. ఎంతమందిని ఇందులోకి తీసుకొచ్చి జాయిన్ చేశాను దాన్ని బట్టి మోక్షం వస్తుందని సనాతన ధర్మంలో ఉండదు. సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు ఎంతమంది అభ్యున్నతిని పొందుతున్నారు, ఎంతమంది అనుష్ఠానంలోకి తెచ్చుకుంటున్నారు, అది అవసరం. కాబట్టి ఎవరికి చెప్తావు సనాతన ధర్మం గురించి? దాని మీద ఎవరికి తాపత్రయం ఉందో వాళ్ళకి చెప్పు. దాని మీద తాపత్రయం లేదు, మాకు అక్కర్లేదన్న వాడికి నువ్వు ఎందుకు బోధ చేస్తావు? వాడికి అదృష్టం లేని వాడు వెళ్ళిపోతాడు. నీకు ఎవడు ఇందులో అదృష్టం ఉందండి, ఇందులో నిధి ఉందండి, మాకు కావాలన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పు. వాళ్ళు రోజు రోజుకి అది మత వ్యాప్తి అంటే, అది సనాతన ధర్మం అంటే. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా మృష్టభోజి, నా దాత, నా సుగంధశ్చ విద్యతే, నా హస్తాభరణో నాపి విద్యతే, నాపినాత్మవాన్. వాల్మీకి మహర్షి రామాయణంలో వర్ణిస్తారు బాలకాండలో. అయోధ్యలో బొట్టు పెట్టుకోనివాడు, చక్కటి ఎవరైనా ఇంటికొస్తే అన్నం పెట్టనటువంటి వాడు, తృప్తి లేనివాడు, వేదం చదువుకోనివాడు ఎవ్వడూ లేడు. లంకాపట్టణంలో అందరూ మదించిన వాళ్లే, ఐశ్వర్యం ఉన్నవాళ్లే, ఎవ్వడికి భగవద్భక్తి లేదు. అందరూ తాగుతూ ఉంటారు, అందరూ తిరుగుతూ ఉంటారు, అందరూ సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఎవ్వడు సనాతన ధర్మమునకు సాత్విక బుద్ధితో కూడినటువంటి చిహ్నములతో ఉండడు. అలా ఉంటే లంక, ఇలా ఉంటే అయోధ్య, అంతే తేడా.
కాబట్టి పరిఢ విల్లినది నీ అనుష్ఠానంలో ఉండాలి. నీ అనుష్ఠానంలో లేదు, నీకు అమ్మవారి అనుగ్రహం లేదు, అంతే గుర్తు. అది శిలాశాసనం, దానికి ఎదురు లేదంటే. దానికి ఇంకొక వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేశావా, నీది మెట్ట వేదాంతం అంతే. కాబట్టి ఇది నీ అనుష్ఠానంలోకి వస్తే ఆవిడ కాదు సర్వాభరణ భూషిత, నువ్వు సర్వాభరణ భూషిత. నీ యజ్ఞోపవీతాన్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవడం నీకు అలవాటైతే నీవు సర్వాభరణ భూషిత. నీ బొట్టు పట్ల నీకు ఆ మర్యాద ఉంటే నువ్వు సర్వాభరణ భూషిత. నీ మంగళసూత్రం మీద నీకు ఆ గౌరవం ఉంటే అమ్మవారిని నువ్వు సర్వాభరణ భూషిత అని పిలిచినట్టే. నీ గాజుల మీద నీకు ఆ శ్రద్ధ ఉంటే నువ్వు అమ్మవారిని సర్వాభరణ భూషిత అన్నట్టే. నీ చెవి కమ్మల మీద నీకు ఆ గౌరవం ఉంటే అమ్మవారిని సర్వాభరణ భూషిత అని పిలిచినట్టే. నువ్వు ఎంత మర్యాదతో వేసుకొని ఉంటావో అంత మర్యాదతో అమ్మవారిని పిలిచినట్టే. నువ్వు ఈ జపమంతా చేసి ఇవన్నీ పక్కన పెట్టేస్తే అనుష్ఠానములోనికి రాకుండా నువ్వు నోటితో ఎన్ని చెప్పినా నీది మెట్ట వేదాంతమే. నీకు అమ్మవారి కృప లేదు. నువ్వు ఎటువంటి వాడివి? పరమహంస అంటారు, శిథిల దేవాలయమునందు శంఖమూదిన వాడివి. అక్కడ అర్చన లేదు, అక్కడ శంఖం ఒకటే వినపడుతుంది. వెళ్ళినవాడు కూడా ఏమవుతాడో తెలుసా అండి, చివరికి ఎందుకు దేవరా ధూర్తుడా ఇది శిథిల దేవాలయం అని అడుగుతాడు. అక్కడికి వెళ్ళినవాడు కూడా పాడవుతాడు. సనాతన ధర్మమునకు పీట లేని చోటికి వెళ్ళకూడదు. సనాతన ధర్మమునకు పీట వేసి అనుష్ఠాన పర్యంతములోకి రావడం అన్నది అవసరం అవుతుంది. అందుకే ఎక్కడ చొక్కా బనీను విప్పి ఉత్తరీయం వేసుకోవాలో అక్కడ అలా వేసుకోవాలి. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. అలా ఉంటేనే దాని గౌరవం. అలా నువ్వు ఉండలేనంటే నీకు సనాతన ధర్మం పట్ల మర్యాద లేదు. అలా ఉండగలిగితేనే, అలా ఉంటే తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుడి శత్రులగుదురు తథ్యము సుమతి. నువ్వు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడానికి ఇష్టపడుతున్నావంటే వేద ప్రమాణాన్ని అంగీకరించావు. ఇది సర్వాభరణ భూషిత. అంతేగాని నువ్వు బాగా పెట్టుకున్నావమ్మా ఆభరణాలు ఎందుకు? నీ సర్టిఫికెట్ ఆవిడకి అవసరం ఏంటి? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పెట్టుకుంటుంది ఆవిడ. ఆవిడే సమస్తం, ఇంకా ఆవిడికి ఆభరణాలు ఏమిటి అసలు? నీకు నేర్పుతోంది ఆవిడని గుర్తించు. కాబట్టి సర్వాభరణ భూషిత. మీకు నేను ఒక్క నామాన్ని ఇవాళ మనవి చేసి రోజు అత్యాశ ఎక్కువ పీక సన్నం ఎన్నో చెప్పేయాలనుకుంటాను, వెళ్ళవు. శివకామేశ్వరాంకస్త. శివకామేశ్వరుడు లేదా కామేశ్వరుడైన శివుడు లేదా శివుడు కామేశ్వరుడై ఉండగా అని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అంటే మీకేం లేదండి, చాలా తేలిగ్గా చెప్పేస్తాను, మీరు మహాజ్ఞానులు, ఇలా అంటే అలా పట్టేసుకుంటారు. శివుడు కామేశ్వరుడు అవడం అంటే ఏమిటో తెలుసా అండి? శివుడు అంటే బహిర్ముఖుడై ఉండడు. శివుడు అంటే తనలో తాను రమిస్తూ ఉంటాడు, తన ఆత్మయందు తాను ఆనందములు పొందుతూ ఉంటాడు. అసలు బహిర్ముఖుడు అవడు, ఎవరి వంక చూడడు, ఏది వినడు, ఆయనకి దేంతో సంబంధం ఉండదు. ఆయనలో ఆయన రమిస్తూ కూర్చొని ఉంటాడు. ఇప్పుడు అలా ఉంటే సృష్టి ఉంటుందా? మీరు ఆలోచించండి. లోకమంతా ఈశ్వరుడితో చేరిపోయింది, ఆయన యందు శయనించింది, లోకాలు ఆయనలో కలిసిపోయి ఆయన తనలో తాను రమిస్తూ అలా ఉండిపోయాడు. ఇప్పుడు సృష్టి లేదు. ఇప్పుడు నేను జ్ఞాపకానికి వచ్చింది. మొదట గుర్తొచ్చేది ఏదంటే నేను. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బాగా గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, గాఢ నిద్రలోంచి తెలివి రాగానే ముందు ఏది గుర్తొస్తుంది? నేను కదండి. నాకు తెలివి వచ్చింది. అసలు నేను ముందు గుర్తొస్తే మీరు మీ గురించి మీరు తెలియని స్థితిలోంచి మీ గురించి మీరు తెలుసుకున్న స్థితిలోకి వస్తున్నారు. గాఢ నిద్ర యందు మీ మనసు లేదు, తెలివి వచ్చింది అంటే మనసు లేచింది. శివుడు అంటే మనస్సు లయమైపోయి ఆత్మగా నిలబడిపోయినవాడు, కెరటములు లేనటువంటి సరోవరం లాంటివాడు. అది అలా ఉండిపోయింది అంతే. అద్దం ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు మీరు ఒక చిన్న పుల్ల ముక్క తీసుకెళ్ళి ఇలా పడేశారు, అది తరంగములు వచ్చాయి, కదలికలు వచ్చాయి. ఈ కదలికలు వచ్చినట్టే ముందు నేననగానే అమ్మో ఇవాళ మంగళవారం కాబట్టి నేను లేచి ఇవాళ కాసేపు స్వామి హనుమని ఆరాధన చెయ్యాలి, హనుమ పాదాల మీద 4 తమలపాకులు వేసుకుందామని నిన్న లేత తమలపాకులు ఏరి తెచ్చుకున్నాను. సూర్యోదయం అవ్వకుండా ప్రాయశ్చిత్తం లేకుండా నేను సంధ్యావందనం చేసుకుని అర్ఘ్యం ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేను దగ్గర నుంచి మిగిలినవన్నీ తరంగాలు అల్లుకుంటున్నాయి. ఈ నేను ముందు లేచిందనుకోండి, నావి లేస్తాయి కదండి. అసలు నేను లేవలేదనుకోండి, నావి లేవడం ఏమిటి? ఇంకా నావి అన్నది ఉండదు. నేను ముందు లేవాలి. పరమశివుడు నేను వదిలిపెట్టి లయమైపోయి ఉంటే శివుడు నేను అన్న భావన కలిగితే కామేశ్వర అంటే నేను. అందుకే శంకర భగవత్పాదులు అంటారు,
పురమధితురహో పురుషిక అంటారు. త్రిపుర సంహారం చేసినటువంటి శివుడి యొక్క నేనన్న భావనైనదానా అంటారు. అంటే శివుడు నేను అన్న భావన పొందితే కామేశ్వర. ఇప్పుడు నేనన్న భావన ఎందుకు వచ్చింది ఆయనకి అంటే శాస్త్రం అంది సో కామయత బహుశ్యాం ప్రజా ఏతి. ఒక్కడే ఉన్నాను నాలో నేను రమిస్తూ నేనే అనేకమైతే అనుకున్నాడు. నేనే అనేకమైతే అనుకోగానే కామము పుట్టింది, అంటే కోరిక పుట్టింది. శివుడు కామేశ్వరుడైనాడు, కామముతో కలిగిన ఈశ్వరుడైనాడు. ఇప్పుడు ఈ కామముతో కలిగిన ఈశ్వరుడు అవగానే ఆయన ఏమవుతాడంటే ఆయనే అనేకం అవుతాడు. ఇది ఎలా ఉంటుందో చెప్పనండి మీకు. తేలిగ్గా చెప్పాలంటే నా దగ్గర ఇంత బంగారం ముద్ద ఉంది అంటే నిజంగా ఉందనుకునేరు. ఉదాహరణకి ఇంత బంగారం ముద్ద ఉంది. ఇప్పుడు ఆ బంగారం ముద్దగా ఉందనుకోండి, ఆయన శివ. ఇప్పుడు ఒక చిన్న కోరిక పుట్టింది, బంగారం ముద్ద కాదు నాది కదా. ఏమని? దీన్ని ఉంగరాలుగా చేయిద్దాం. కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఏం చేశానంటే ఒక 10 ఉంగరాలు చేయించాను. ఇప్పుడు 10 ఉంగరాలు చేయించి నేను అక్కడ పెట్టాను. బంగారం ముద్ద ఏదండి బంగారం ముద్ద? ఉంగరాలే. మరి ఉంగరాలు ఉన్నాయి కానీ బంగారం ముద్ద లేదు కదా. బంగారమే ఉంగరములైనది. కానీ ఇప్పుడు నేను నా కొడుకుని పిలిచి బంగారం ముద్ద పట్టరారా బీరువాలోంచి అన్నాను అనుకోండి, వాడు బీరువా తీసి అంటాడు నాన్నగారు బంగారం ముద్ద లేదండి అంటాడు. అంటే నేను వెళ్ళి బంగారం ముద్ద లేకపోవడం ఏంటో, ఇదే బంగారం ముద్దని ఉంగరాలు 10 తీస్తాను. నాన్నగారండి మీరు బంగారం ముద్ద కదండి తెమ్మన్నారు, ఉంగరాలు తెమ్మలేరు కదా నాన్నగారండి, మీరు అన్నీ ఇలాగే మాట్లాడతారండి అంటాడు. నాన్న బంగారం ముద్దకి ఉంగరాలకి ఏమిటి తేడా? బంగారము ముద్దే ఉంగరములైనది. కానీ మనం ఉంగరాలంటాం కానీ బంగారం ముద్దనం. మీరు బాగా గమనించండి. కంసాలి మాత్రం ఉంగరాలండు బంగారం చూస్తాడు. ఈ ఉంగరం బాగుందండి మాకు అన్నారనుకోండి, బాగుంటుందండి మీకు చాలా బాగుంటుందంటాడు. అని మీకు అది ఎంత ఉందో బట్టి అమ్మడం, దాని కాటాలో పెట్టి బరువుని బట్టి అమ్ముతాడు. ఆయన లోపల బంగారం చూస్తాడు, మనం ఆకారం చూస్తాం. నామము రూపము ఆ బంగారమే అయింది. బంగారమే ఉంగరం అన్న పేరుతో గుండ్రంగా అయింది. బంగారం లేకపోతే ఉంగరం వస్తుందా? రాదు. ఉంగరం కరిగించేశాను, ఉంగరం లేదు కానీ బంగారం ఉంటుందా? ఉంటుంది. శివుడు ఉంటాడు, సృష్టి ఉండాలా? అక్కర్లేదు. సృష్టి లేదు, శివుడు ఉంటాడా? ఉంటాడు. ఆభరణములు లేవు, బంగారం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. బంగారముగా లేదు, ఆభరణములుగా ఉండొచ్చా? ఉండొచ్చు. అంటే శివుడిగా లేడు, కామేశ్వరుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఒకడు అనేకమైనాడు, ఇది కామేశ్వరుడు. శివ కామేశ్వరుడు అంటే శివుడు కామేశ్వరుడైనాడు. అంటే సృష్టి మొదలైంది. ఈ సృష్టి మొదలైనప్పుడు నామరూపాలుగా మారిపోవడమే ప్రకృతిగా. కామేశ్వరాంకస్త తొడ మీద భార్యగా ఆవిడ కూర్చోవడం, ఆయనలోంచి సృష్టి రావడం, సృష్టి ఆయనలోకి వెళ్ళిపోవడం. ఈ రెండింటికి మధ్యలో ఎవరున్నారు? ఆవిడే ఉంది. ఆవిడ అనుగ్రహం ఉంటే మళ్ళీ ఇటు నుంచి అట్టెడతారు, అటు నుంచి ఇటు వస్తారు. రెండింటికి ఆవిడే మధ్యలో. శివ కామేశ్వరాంకస్త. ఇది సృష్టి మొట్టమొదట్లో శివుడి నుంచి విడివడినటువంటి స్థితి. ఆయన యొక్క శక్తి అమ్మవారు. కాబట్టి శక్తికి ఆయనకి భేదం ఏమైనా ఉంటుందా? ఆయనకి ఆయన శక్తికి భేదమేమి ఉండదు. నాకు నా ఉపన్యాస శక్తికి ఏమైనా భేదం ఉంటుందా? ఇవాళ కోటేశ్వరరావు రావడం కుదరతండి, ఏదో పనుందిట, అందుకని ఆయన ఉపన్యాస శక్తిని పంపిస్తున్నారు అంటే వస్తుంది ఏంటి? అలా ఏం రాదు. దొరగారి కార్యక్రమం అనుకోండి, కారంతా బాగుంది కోటేశ్వరరావు, ఇంజిన్ ఒక్కటే పనిచేయట్లేదు, ఇలా కూర్చోండి రోజులాగే వెళ్ళిపోతున్నాం అనుకుని అలా కూర్చుందాం అని ఒక 10 నిమిషాలు ఇద్దరం కూర్చున్నాం అనుకోండి, ఎక్కడ ఉంటాం? ఇక్కడే ఉంటాం, గుళ్ళోనే ఉంటాం. ఎందుకు? కారేగా ఎక్కాను రోజు, మరి ఇవాళ కారు ఎందుకు వెళ్ళటం లేదు? కారు యొక్క ఇంజన్ అనబడే శక్తికి అభేదం. శక్తి కారును ఆశ్రయించింది, కారు శక్తి వల్ల నడుస్తుంది. అందుకే కారు యొక్క శక్తిని హార్స్ పవర్ అంటారు. ఇంత హార్స్ పవర్ ఇంజన్ అంటారు. పవర్ డినోట్స్ శక్తి, అమ్మవారు. కారు శివుడు. ఆ శక్తి లేకుండా శివుడు పనికిరాడంటే అది దాని అర్థం. శివుడు లేకుండా శక్తి ఉంటుందా? కారు లేదు, ఇంజిన్ శక్తి ఒకటే ఉంది, ఎందుకు పనికి వస్తుంది? నీకు ఎక్కడికి వెళ్తావు? శివుడు శక్తి కలిసి ఉంటేనే నీకు ఉపయోగం. అందుకే శివుడు గొప్ప, శక్తి గొప్ప, ఎప్పుడూ ఆ చర్చ లేదు. కాబట్టి శివ కామేశ్వరాంకస్త. బాగుందండి, ఇదేదో అర్థమైంది మాకు. మీరంతా ఊరికే నోరు కొట్టుకు చెప్పక్కర్లేదు, మాకు ఇట్టే అర్థమైపోయింది ఈ విషయం అంతా. సృష్టి గురించి చెప్పారు, సృష్టి మళ్ళీ లయం అయిపోవడం గురించి చెప్పారు. ఉంగరాలు బంగారం అయిపోవడం, బంగారం ఉంగరాలు అయిపోవడం, సృష్టి జరగడం, సృష్టి మళ్ళీ ఈశ్వరుల్లోకి వెళ్ళిపోవడం.
ఇందులో ఒక ఉంగరం జరిపించేసినా బంగారం అయిపోతుంది, మీరు గుర్తుపట్టాలి కదండి. ఒకడు నేను ఇలా జీవుడిగా ఉండను ఈశ్వరుణ్ణి అయిపోతానన్నాడు. వాడు అమ్మవారి పాదాలు బాగా పట్టుకున్నాడు. వాడికి మాయ తీసేసింది అమ్మవారు. ఇప్పుడు వాడికి లోకం అంతా ఉంగరాలు కావరా బంగారమే అని తెలిసిపోయింది. వాడి జ్ఞాని. ఇప్పుడు వాడికి అంతటా శివుడే కనపడుతున్నాడు. ఇలా కనపడ్డ వాడికి ప్రారంధం అయిపోయిన తర్వాత శివుడితో కలిసిపోతాడంటే ఆయన ఒక్కడు మోక్షం పొందాడు. ఇది పరమాచార్య ఆత్మలో కలిసిపోవడం. మిగిలిన ఉంగరాలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఈ ఉంగరాలు బంగారం అవలేకపోతున్నాయి. వ్యామోహం, ఉంగరాలుగా ఉంచుకుందాం, ఉంగరాలుగా ఉంచుకుందాం, ఉంగరాలుగా ఉంచుకుందాం, వేళ్ళు లావైపోయాయి, ఉంగరాలు పట్టట్లేదు. అయినా ఈ ఉంగరాలు చేయించుకున్నాక కలిసి వచ్చింది ఉండిపోయాయి. ఇప్పుడు ఈ ఉంగరాలు బంగారం అవ్వాలంటే ఏమవ్వాలి అంటే ఒక నిర్దాక్షిణ్యముతో కూడినటువంటి దాక్షిణ్యం ఏర్పడాలి. ఏంటే నీ వెర్రి, పిచ్చా వెర్రా, ఇంతకన్నా గొప్ప విషయం చెప్పనా? ఇప్పుడు నీకు వేళ్లు లావైపోవడానికి ఏ అనారోగ్యం కారణమైందో అది తగ్గిపోవాలంటే రుద్రాక్షలు ఇంతంత లావి బంగారంతో చుట్టించుకుంటే తగ్గుతుంది. చాలే నువ్వు నీ సెంటిమెంటు అని కొడుకు బలవంతంగా ఉంగరాలు పట్టుకెళ్ళి కలిగించేయాలి. తనని పొందలేని పూసల దగ్గరికి ఈశ్వరుడే మైనంగా వచ్చి అంటించేసుకోవాలి. అప్పుడు మిగిలిన వాళ్ళు పొందేస్తారు. అప్పుడు వచ్చి అంటించుకోవడం అన్నది శక్తి. ఆ శక్తి మహాప్రళయంలోనూ అమ్మవారే ఉంది. ఒక వ్యక్తి మోక్షంలోనూ అమ్మవారే ఉంది. శివకామేశ్వరాంకస్త. ఇది బాగుందండి, మీరు చెప్పింది ఏదో చాలా బాగా అర్థమైంది మాకు. కానీ అంతేనా దాని అర్థం? అంటే మాకు ఎప్పుడో సృష్టి మొదట్లో అలా అంటే మేము అందరం పుట్టకముందు ఎప్పుడో సృష్టి అనేటటువంటిది మొదలైనప్పుడు ఆయనలోంచి ఆవిడ బయటకు వచ్చి తొడ మీద కూర్చున్నటువంటి స్వరూపం. ఇప్పుడేమిటి దానివల్ల మాకు ప్రయోజనం? ఇప్పుడు మాకేమైనా ఉందా ప్రయోజనం? శివకామేశ్వరాంకస్త వింటే ఉందయా అంది శాస్త్రం. ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది అన్నారు. మోక్షం ఎలా పొందుతావు అని అడిగింది శాస్త్రం. 4 రూపాల్లో పొందు అని చెప్పారు. ఏమిటవి అంటే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములని పిలుస్తారు మోక్షాన్ని. సాలోక్యం అనగా ఏమి అంటే ఆవిడ ఎక్కడుందో మీరు అక్కడ ఉండడం. ఆవిడ ఎక్కడుంది అంటే నేనేం చెప్పాలి? కైలాస పర్వతం మీదండి, కైలాస పర్వతం మీద శివుడు ఉంటాడండి, శివుడు కూర్చుంటాడు కదండి, శివుడు తొడ మీద ఆవిడ కూర్చుంటుందండి అని చెప్పాను అనుకోండి, మీకు ఏమిటి ఉపయోగం? మీరు కైలాస పర్వతానికి వెళ్ళేది లేదు, నందీశ్వరుడు వదిలేది లేదు, ఆయన తొడ మీద ఆవిడ కూర్చుండగా మీరు చూసేది లేదు. అది కాదు. ఆ నామానికి అర్థం ఏమిటో తెలుసా అండి? ఆమె ఎక్కడ ఉన్నదో నేను అక్కడున్నాను, అది అన్వయం. ఆవిడ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇదిగో ఆవిడ ఎక్కడుంది అంటే ఆవిడ ఎక్కడ లేదని అడగవా అనాలి. ఇది బాగా సాధన పెట్టే ప్రదేశం ఉంటుంది. ఏది? మీ పూజామందిరం. మీ పూజామందిరంలో హేమమాలిని ఫోటో ఉంటుంది కదా, ఖచ్చితంగా ఈశ్వరుడే ఉంటాడు. హేమమాలిని అని మీరు పిలిచినా లక్ష్మీదేవి ఉంటుంది ప్రసాద్ బాబు గారు కదా. హేమమాలిని అన్నారు కాబట్టి అమ్మవారే ఉంది మీ పూజామందిరంలో. అమ్మవారే ఉన్న చోట మీరు వెళ్ళి కూర్చున్నప్పుడు సాలోక్యం కాదా? అసలు పూజకి భావనది. నేను ఏమంటే ఎక్కడండి పూజ చేసుకుంటున్నారన్నారు అనుకోండి, సాలోక్యం అండి అనాలి. అమ్మవారు కూర్చున్న చోట వెళ్ళి కూర్చుంటున్నానండి అనాలి. తప్ప అవన్నీ విగ్రహాలండి నేను వచ్చి కూర్చున్నానండి, నేనే కదిలేవాడిని, అవి ఏం కదులుతాయి పాపం విగ్రహాలు, ఏదో మా ఆవిడ పులిహార ఉండమన్నాను కదా అవి తింటాయేంటి అన్నంతకాలంలో విగ్రహాలే కాదండి. అమ్మవారండి ఆవిడ. మా ఇంట్లో అమ్మవారు కూర్చునే ప్రదేశం ఇది, అందుకని నేను ఇక్కడికి వెళ్ళి కూర్చుంటుంటాను ధ్యానానికి అన్నారనుకోండి, ఈ భావన మీ యందు గట్టిపడితే మీరు సాలోక్య మోక్షం పొందారు. ఇది విస్మృతిని పెంచారనుకోండి. ఆవిడ లేకపోవడం ఏంటంటే ఆఫీసులోనూ ఆవిడే ఉంది అన్నారనుకోండి, నా మోటార్ సైకిల్ మీద ఆవిడే కదండి ఉంది, హార్స్ పవర్ ఇంజిన్ గాను, దొరగారి కారుకి ఆవిడే కదండి ఉంది, నేను మాట్లాడినప్పుడు ఆవిడే కదండి ఉంది, నేను నడిచి గదిలో కడితే ఆవిడే కదండి ఉంది, నేను కూర్చుంటే ఆవిడే కదండి ఉంది, నేను కదిపితే చేతులు ఆవిడే కదండి ఉంది. ఇప్పుడు అసలు ఆవిడ లేని చోటేది, ఎప్పుడూ ఆవిడ దగ్గరే కూర్చుని ఉన్నారు మీరు. సాలోక్య మోక్షం కాదు. ఇప్పుడు మీరు సామీప్య మోక్షం కావాలంటే అమ్మవారికి కొంచెం దగ్గరగా వెళ్ళాలి. ఇంకొంచెం దగ్గరగా వెళ్ళాలి అంటే మీరు భావన చేత ఆ స్థితిని తెచ్చుకోవాలి. మీరు పూజ గదిలోకి వెళ్ళి కూర్చుని ధ్యాయేత్ పద్మాసనస్తాం అనేటప్పుడు నిజంగా మీరు చూస్తున్న అమ్మవారు అలా పద్మాసం వేసుకుని కూర్చున్న అమ్మవారై ఉండి ఉండకపోవచ్చు మీరు చూస్తున్నది. కానీ ఇక్కడ కనపడేటటువంటి అమ్మవారు పద్మంలో కూర్చుని మీకు కనపడాలి. అలా కనపడితే మీరు ఆ రూపాన్ని అలా చూసి ఆనందం పొందుతున్నప్పుడు మీ మనస్సు ఆ రూపంలో లయమైపోతుంది. అప్పుడు మీరు ఆ రూపాన్ని పొందేశారని గుర్తు. కాబట్టి సామీప్య బాగా దగ్గరగా వెళ్ళారు.
దాని యందు మనసు రమించిపోతే సారూప్య, ఆఖరణ సాయుజ్య. ఈ ఆనందం ఎడతెరిపి లేనిదైపోతే ఆఖరికి మీరు ఆమె ఎందే కలిసిపోతున్నారు. చివరికి ఆ శివుడి ఎందే కలిసిపోతున్నారు. ఈ కలిసిపోయేటట్టుగా ఈ 4 రకాలుగా ఆవిడ తలుపు తీసి ఆయనలోకి ప్రవేశపెట్టడం నిజమైన శివకామేశ్వరాంకస్త. ఇప్పుడు అక్కడ విడివెడడం కాదు, ఇక్కడ మీరు విడివడి ఈశ్వరుడిలోకి చేరడానికి తలుపు ఆవిడ తెరుస్తుంది. ఈ తలుపులు ఇక్కడ తెరవాలంటే అప్పటి వరకు ఏమంటున్నాడు, ఇది మా పూజ గదండి అంటున్నాడు. పూజ గది కాదయా, మా ఇంట్లో మా కులదేవత మా అమ్మవారి ఇక్కడ ఉంటుందండి అని చెప్పు. ఇక్కడ ఏంటండి ఈ గది అని అడిగారు అనుకోండి, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి అంటే ఏమిటండి అని అడిగారు అనుకోండి, మా పిల్లలు ఇక్కడ పడుకుంటారు. ఇదేమిటండి అని, మాస్టర్ బెడ్రూమ్ అంటే మీకు పాఠాలు చెప్పిన మాస్టర్ పడుకుంటారా అండి? కాదు మాస్టర్, నేనే మాస్టర్. అసలు ఆ మాటే తప్పండి. యు ఆర్ నాట్ ద మాస్టర్ ఆఫ్ యువర్ హౌస్. దేర్ ఈజ్ సంబడి హూ ఈజ్ ది మాస్టర్ ఆఫ్ యువర్ హౌస్. ది మాస్టర్ ఆఫ్ ద హౌస్ ఈజ్ సిట్టింగ్ అట్ ది థ్రోన్. సింహాసనం మీద కూర్చుంటాడు మాస్టర్. నీ పూజ గది అంతేగాని ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏమిటి? ఆ బుర్ర బెడ్రూమ్లో మాస్టర్ పడుకుంటే చూసేవాడే వాడే. కాబట్టి ఇంకొక మాటలో చెప్పాలంటే యజమాని నీ ఆ గృహస్థు నిద్రించు గది. కాబట్టి గృహస్థు నిద్రపోతాడంటే ఎవరు నిద్రపోతాడు? ఈయన నిద్రపోతుంటాడు ఆ గదిలో. ఇదేమిటండి అంటే మేమందరం ఇక్కడ కూర్చుంటుంటామండి, టీవీలో తాదాత్మ్యత పొందేటటువంటి గది. పూజ గది దగ్గరికి వెళ్ళి ఓ చిన్నది ఉంటుంది అనుకోండి, ఓ చిన్న గూడు గ్యాస్ స్టవ్ కింద ఉంటుంది. పోనీ పెద్దలు కొంచెం అదేంటి అదృష్టం ఉన్నవారు కాస్త గది కట్టించుకుంటుంటారు. అంటే అదృష్టం అంటే ఐశ్వర్యం ఉన్న వాళ్ళందరికీ పూజ గదులు ఉంటాయని మీరు అనుకోకండి. పెద్ద పెద్ద బెడ్రూమ్స్ ఉంటాయి, గోడ మీద అర్థం లేని పెయింటింగ్లు ఉంటాయి, పూజ గది మాత్రం ఉండదు. ఎందుకన్నారనుకోండి, వాస్తు ఒప్పుకోలేదండి అంటాడు. దానికి ఒక్కదానికి ఒప్పుకోవాలి, మిగిలినవన్నీ ఒప్పుకుంది. అటాచ్డ్ టాయిలెట్ కూడా ఒప్పుకుంది. పూజ గదికి ఆ ఇంట్లో వాస్తు ఒప్పుకోలేదు అంటే ఆయన అదృష్టం అదే, ఆయన భావన సంస్కారం అంత గొప్పది. ఇది నా పూజ గదండి అన్నాడు అనుకోండి, ఏదో తప్పు ఉందన్నమాట. పూజ గది కాదు, మా అమ్మవారి ఈ గదిలో ఉంటుందండి, మా ఆరాధ్య దైవమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈ గదిలో ఉంటారు అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను మొదటి మార్కు వచ్చేసింది నాకు. అంటే సాలోక్యము, నాతో పాటు నా ఇంట్లో ఈశాన్యంలో ఒక గదిలో ఈశ్వరుడు కూడా ఉంటున్నాడు. నా ఇంటి అభ్యున్నతి ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. ఆ మాట ఆ భావన నాకు కలగగానే, నాకు ఆ భావన ఉంది బట్టి కదండి ఇక్కడ మా అబ్బాయి పడుకుంటాడండి, ఇక్కడ నేను మా ఆవిడ పడుకుంటుంటామండి, ఇక్కడేమో మా అమ్మాయి అల్లుడు పడుకుంటారండి, అందుకని 2 బెడ్రూమ్స్ కట్టానండి అన్నావు. మరి ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడండి ఆయన ఎందుకనో, ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడండి అన్నారు అనుకోండి. ఆ తర్వాత అంతటా ఉన్నాడు అందుకని, ముందక్కడ ఇక్కడ ఉన్నాడని. సాలోక్య, ఆయనకంటూ ఓ గది ఉంది, ఆ లోకంలోకి నువ్వు వెళ్ళావు. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు అసలు ఆ గదిలోకి వెళ్ళడం సామీప్య, దగ్గరికి వెళ్ళావు. వెళ్ళి కూర్చున్న తర్వాత దాన్ని ధ్యానం చేస్తూ కూర్చున్నావు. ఇప్పుడు అది పూజ గది, అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు అనేటప్పటికే నేను మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నానన్నా అప్పుడప్పుడు బయటికి వచ్చినట్టే ఆయన బయటికి వస్తుంటాడు నన్ను రక్షించడానికి. ఎవడైనా నన్ను బాధ పెట్టేవాడు వస్తే ఆయన బయటికి వచ్చి అంటుంటాడు అనుకున్నారనుకోండి. ఆయన బయటికి వస్తుంటారు కాబట్టి ఇంట్లో పనికిమాలిన వస్తువులు మీరు పెట్టలేరు. ఏ ఫోటోలు పడితే ఆ ఫోటోలు పెట్టగలరేంటి? ఆయన వస్తుంటారండి, బాగుండదని చెప్పి ఇంట్లో అన్ని భగవన్మూర్తులే పెడతారు. కాబట్టి మెల్లమెల్లగా మారుతుంది ప్రక్రియ. సాలోక్య, సామీప్య, సారూప్య, ఆయన ఎలా ఉంటాడో అలా ఉండే ప్రయత్నం మీకు వస్తుంది. మీరు ఆ ప్రీతి చేత విభూతి పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, రుద్రాక్షలు వేసుకుని, ఓ ధావళి కట్టుకుని, ఆ ధ్యానం చేసుకుని, ఆ జపం చేసుకుని, మీరు కూడా ప్రశాంతంగా ఉండి అది తెలుసుకుని నలుగురికి చెప్పి మీరు సంతోషంగా ఉండి మీరు ప్రసన్నంగా ఉండడం మీకు రావడం మొదలు పెడుతుంది. సాయుజ్య, ఈ భావనా పరంపర పెరగగా 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 ఎక్కడికి వెళ్ళినా ఏది చేస్తున్నా లోపల ఆ అమ్మవారు అయ్యవారు అలా నిలబడే ఉంటారు. ఈ భావన అన్నది అలా కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగుతూ ఉండగా 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 ఊపిరాగిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? సాయుజ్య, అందులో కలిసిపోయి ఉన్నాడు. కాబట్టి ఎందులోకి వెళ్ళిపోతాడు? అందులోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు శివ కామేశ్వరాంకస్థ ఆ నామం నీకెలా ఉపయోగపడుతుంది? నీవు అన్వయం చేసుకుని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి మొదలు పెడితే. కాబట్టి నీకేం తెలుస్తుంది? ఒరే నేను పనికి మాలిన వాడిని కానరా, నేను ఉంగరాన్ని, నాలో బంగారమే ఉంది,
లోపల ఉన్న ఆత్మ ఈశ్వరుడే, స్ఫురణశక్తి అంతా ఈశ్వరుడే. ఈశ్వరుడు ఉన్నాడు రా లోపల, అది నేను. ఈ పైది నేను కాదు. ఇది చొక్కా వేసుకున్నవాడు లోపల ఉన్నాడు, వాడు నేను. వాడు ఎక్కడికి పోడు. ఇంకా మృత్యు భయం ఏంటి? ఇక భయం లేదు, వాడికి మృత్యువే లేదు. వాడు తడపబడడు, వాడు కాల్చబడడు, వాడు నేను. ఈ ధైర్యం రావాలి, ఈ పూనిక రావాలి, ఇందులోకి ప్రవేశం రావాలి. ఇది ఇయ్యగలిగినటువంటి నామము, ఈ జ్ఞానము మీ యందు కల్పించగలిగినటువంటి నామము శివకామేశ్వరాంకస్త. కాబట్టి పైకి సృష్టిని చెప్తుంది, లోపల మనం పొందవలసినటువంటి వస్తువుని పొందవలసినటువంటి రీతిని చెప్తుంది. ఇవన్నీ ఏమిటో తెలుసా అండి? మీరు పైన విన్న నామముల యొక్క సింహావలోకనము మళ్ళీ ఒక్కసారి అలా వినడం. ఎక్కడి వరకు? శివా స్వాధీన వల్లభ, అక్కడి నుంచి ఇంకా మారడం మొదలు పెడుతుంది. అత్యద్భుతం. ఇక దాన్ని ఏమంటారంటే వైభవలహరి అంటారు. అంటే ఇంకక్కడి నుంచి అమ్మవారి వైభవం తెలియడం మొదలవుతుంది. ఇది విన్నారనుకోండి, ఉత్తర క్షణంలో మీకు ప్రయోజనాల్ని చేకూర్చగలిగినదై ఉంటాయి ఆ నామాలు. కాబట్టి రేపు శివ ఎందుకయింది, స్వాధీన వల్లభ ఎందుకయింది, ఈ విశేషాల్ని, ఆ తర్వాత కొన్ని నామాల్ని అమ్మవారు నా చేత పలికించి నన్ను ధన్యుడను చేయుగాక అని తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ